మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేష్టమైనది. ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరశర మహర్షి నారదుడికి తెలియజేశారు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజ చేసి వ్రతం ఆచరించడం వలన రుణ సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు, శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి తెలుసుకుందాం. పూర్వకాలమున సుశీల అనే ఒక బాలిక ఉండేది. ఆమె చిన్నతనంలోనే కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నారు. వచ్చిన ఆ సవత తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తాను విశ్రాంతి తీసుకునేది. కాలక్రమంలో సుశీల సవత తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకి చెప్పేది. బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్కను తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేస్తూ మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగువారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు. ఆ మాట విని సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజ చేసేది. తన సవత తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేసేది. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేసే శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. వెనువెంటనే పుట్టింటి గల సిరి సంపదలు కూడా సుశీల వెంటనే వెళ్ళిపోయినాయి. అత్తవారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడల అదృష్టమున మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకున్నారు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారని తెలియవచ్చినది. వారికి సహాయం చేయదలచి తన భర్తను అడగగా అతను సమ్మతించెను. వెంటనే తన సవతి తమ్ముడిని పిలిచి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెయందు బంగారు నాణములు పోసి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పినది. తన అక్క చేసిన సహాయానికి ఆనందించి ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూడగా బంగారు నాణములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో దాని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తాను బంగారు నాణములు గల జోలెకర్రను పోగొట్టుకున్నానని విషయము చెప్పి దుఃఖించాడు. అంతా ఆ సుశీల దిగులు చెందకు అని చెప్పి మరలా సహాయము చేయదలచి ఒక చెప్పుల జోడుల నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను. సుశీల తమ్ముడు తిరుగు ప్రయాణము చెయ్యగా మార్గమధ్యంలో ఒక కుక్క వరహాలు గల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయినది. మరలా దుఃఖించుచు అతడు ఇంటికి వెళ్ళిపోయినాడు. కొంతకాలము తర్వాత సుశీలకు ఈ విషయము కూడా తెలియవచ్చినది. ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవత తల్లికి ఇవ్వమని చెప్పినది. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్దిని తింటున్నాడు. అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాడు. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాడు. సుశీలకు తన పుట్టింటి వారిని చూడాలని అనిపించి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళినది. తన తమ్ముడు ద్వారా జరిగిన విషయము తెలుసుకొని విచారించినది. తన పుట్టింటి వారు దారిద్ర్యమును పోగొట్టుకునకు ఏమి చెయ్యాలో తీవ్రంగా ఆలోచించినది. తాను నిత్యము పూజించిన శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగుతాయని గ్రహించి తన సవతి తల్లి చేత శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయించాలని నిర్ణయించుకొని తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చినది. నియమనిష్టలతో
సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చెయ్యవలసి ఉన్నదగా ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పినది. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దనము తిన్నది. ఉపవాస దీక్షను ఆమెను పాటించలేదు కనుక పూజ చెయ్యరాదని మరుసటి లక్ష్మీవారమున చేద్దామని సుశీల భావించినది. రెండవ లక్ష్మీవారపు సాయంత్రమున ఆ సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకున్నది. ఇది అమంగళం సూచిక కనుక పూజ మరుసటి వారము చేద్దామని సుశీల చెప్పినది. మూడవ లక్ష్మీవారపు సాయంత్రమున ఆ సవతి తల్లి పిల్లలకు జడవేసి తాను కూడా తలదువ్వుకున్నది. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళము కనుక ఆ పనికి సుశీల విచారించి మరుసటి లక్ష్మీవారపు తన సవతి తల్లిని నిష్టగా ఉంచుతలచి ఆమెను ఓ గృహములో కూర్చునబెట్టి బయట గడి వేసినది. కాసేపటికి అక్కడకు ఆడుకునేందుకు పిల్లలు వచ్చి అరటిపండును తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేశారు. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలు తిన్నది. ఈ విషయం తెలిసిన సుశీల ఎంతగానో బాధించింది. ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చినది. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్ళిపోతే మంచి అవకాశము చేయి జారిపోతుందని గ్రహించిన సుశీల ఈసారి ఎలా అయినా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకున్నది. ఎటువంటి నియమభంగము కాకుండా జాగ్రత్త పడింది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లి కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించినది. ఆ పూజకు ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన ప్రసాదాన్ని తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా అప్పుడు శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురితో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె ప్రసాదాన్ని స్వీకరింపలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి ప్రసాదాన్ని స్వీకరించారు. వారి ఇరువురింటిన సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ వరము ప్రకారముగా తన సవతి తల్లి ఇంట సంపదలు వృద్ధి చెందినాయి. అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ శక్తి కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదము చేస్తూ వారిరువురు కుటుంబం సుఖ సంపదలు